చూస్తున్నారు అంటే ఈ రెండు పత్రికలో ఈనాడు జ్యోతి పత్రికలో వచ్చే కథనాంశాలు కానీ ఇవన్నీ బాగా చూసినారు అంటే 4 to 9 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలని అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్. ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది, అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం. ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది. ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుంది అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు. సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తుంటాయి. అది ఏ విధంగా అవుతుంది? ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు, జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు, ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి. ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట, ఎలక్షన్లలో పనిచేసినారంటారు, 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండి. ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకెవడే కానీ ఉండలేరు అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది.